అందరు కస్టమర్స్ ఒకేలాగా ఉండరు. కొంతమంది కేస్ లాగిన్ నుంచి డిస్పస్ అయ్యే వరకు ప్రతి విషయంలో సపోర్టివ్‌గా ఉంటారు. కానీ ఇంకొందరు మాత్రం మేబీ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల మాకు చాలా తక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కస్టమర్ ఉండేది వైజాగ్, వర్క్ చేసేది బీపీ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సాలరీ 2,70,000, సివిల్ 770, పర్సనల్ లోన్ 25 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. ఆబ్లిగేషన్స్ టు క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐ 1.5 lakhs, ఐసిఐసిఐ 4.20 lakhs. అలాగే ఫర్ పర్సనల్ లోన్స్ ఉన్నాయి. పిరమిడ్లో 1.65 ప్లస్ 10.73, చోలాలో 20 lakhs, 5 లో 4 lakhs, అలాగే కార్ లోన్ 8 lakhs వరకు ఉంది. మంత్ ఎండింగ్ లో బజాజ్ లో 10.5% ఆఫర్ ఉండడం వల్ల కస్టమర్ బజాజ్ లో లాగిన్ చేయమని చెప్పారు. బట్ ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే బజాజ్ లో లాగిన్ చేసిన తర్వాత కస్టమర్ వర్క్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఫీల్డ్ వర్క్ లో ఉండాల్సి వచ్చింది. అందుకే చాలా డేస్ వరకు హౌస్ వెరిఫికేషన్ కి సపోర్ట్ చేయలేదు. ఈ కేసు లాగిన్ చేసి 10 days అవ్వడం వల్ల బజాజ్ నుంచి వచ్చిన ఆఫర్ కూడా ఎక్స్పైర్ అయింది. సార్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల మాకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కస్టమర్ కి వర్క్ అని రిటర్న్ అయిన తర్వాత ఫండ్స్ అర్జెంట్ గా రిక్వైర్మెంట్ ఉండడం వల్ల 31 lakhs డిస్బర్స్మెంట్ చేశాము.